అదేదో కాస్ట్లీ మంది తాగచ్చు కదరా, అలాంటి చీప్ మంది తాగితే మీ చేతి కక్కించలాగా మా ప్రాణాలు పోతున్నాయి కదరా. కక్కు మొత్తం అయిపోయింది డాక్టర్, ఏమి రావట్లేదా? ఇప్పుడు వచ్చి చూడు నా సావిరంగా వచ్చింది. మీరు డాక్టర్ మాస్టరా? గోటిల్ మాత్రం బాగా చేస్తున్నారు ఏంట్రా సౌండ్ పెంచుతున్నావుట్రా? కాసేపు ఉంటే ఆ పక్క రూమ్ రెడీ అయిపోయిందిరా నీకు. అదేమన్నా లాడ్జా డాక్టర్? లాడ్జ్ కదరా, మార్చి రూము. నేను అక్కడికి వెళ్దామనే కదా వచ్చింది, మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి కక్కిపిస్తున్నారు. అయితే పని చెయ్యి, చేతి కూడా పని చెయ్యి. ఇక్కడ అది కాదు, ఇదిగో. చిచి వద్దా? అయితే పని చెయ్యి, నేచురల్ గా ఎలా ఉన్నావు? నన్ను కూడా అంటున్నారా? కొట్టడం ఏంటి సార్? నేను ఎక్కడ కొట్టాను సార్, కక్కిస్తున్నానండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. ఇతను వాటర్ రూమ్ తీసుకెళ్ళండి, నేను వచ్చి చెక్ చేస్తాను. నిండు జన్మల బంధం నీది నాది. ఏంటి బొమ్మల బెదరస్ లో బొమ్మల నుంచున్నా? డాక్టర్, ఈ వార్డ్ లో ఉన్న పేషెంట్ కి మందులు ఇద్దామని. ఏది ఆ చీప్ విషయం దగ్గర ఆడా? వాడి నోటికే కాదు ముడ్డికి కూడా వేయాలి. పద. డ్రిల్ మాస్టర్ ఏంటి మగాలంటే సిగ్గా? లోపలరా. ఏమైందమ్మా? ఏంటి ఓవరాక్షన్ చేస్తాడు? ఏమైందమ్మా? డాక్టర్ నాకు ఇంజక్షన్ వద్దు డాక్టర్. అలాగా, ఈ చేయి ఇక్కడ పెట్టుకోమ్మా. సిస్టర్ గుచ్చి. డాక్టర్ ప్యాంట్ ఇప్పకుండా అలాగే పొడిచాను డాక్టర్, నాకు సిగ్గు. ఇలాంటి సీట్లు చాలా చూసిందమ్మా, నువ్వు పొడిచే. పక్క వార్డులో ఎమర్జెన్సీ కేసు వచ్చింది, ఒకసారి నువ్వు వెళ్ళవా? పక్క వార్డులో ఎవడో విషయం తాగాడంట. అయినా విషయం ఎలా తాగుతాడు డాక్టర్? సీనియర్ మోస్ట్ నర్సు ఎలా ఏంటి నీ బొంద ఇగో ఇలా ఇప్పి. అయ్యో డాక్టర్, అది పాయిజన్. పక్క రూమ్ వాడు తాగలిగింది. అయ్యో డాక్టర్, ఎవరైనా పేషెంట్ తాగితే డాక్టర్ కక్కిస్తాడు. డాక్టరే తాగితే ఎవరు కక్కిస్తారు? గోయిందా? ఏం చేస్తారు? గోయిందా? 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 కొండలా ఉంది. టైసన్ టైసన్ రాజా నువ్వు. డాడ చచ్చిపోతాడు. వద్దు నాన్న, చచ్చిపోతాడయ్యా, 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 వదిలేయ్యా. రాజా మొత్తం పీపీ అయిపోయింది. దివ్యా సుందర రాజా, దిగు రాజా, దివ్యా సుందర రాజా. డాక్టర్ రాజా, డాక్టర్, డాక్టర్ రాజా, డాక్టర్, ఆర్ యు ఓకే? డాక్టర్, సమ్ స్పీకింగ్ ప్లీజ్. పడిపోయావా రాజా? జాగ్రత్త డాక్టర్. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో అది నీకు పంపుకున్న అప్పుడే కలలో. ఏంటన్నా ఇంత లేటు? గుడ్ మార్నింగ్ సార్. మీరు కొత్తగా వచ్చిన సీఏ అయితే నేను లేటుగా వచ్చిన కానిస్టేబుల్. బై మై నేమ్ ఈస్ సాంబా. నో 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 నా పేరు ఏదైనా ఇక్కడి నుంచి సాంబా. అలా కాదు సార్, మా అమ్మ నాన్న పెట్టింది ఆ పేరు కాదు సార్. నాకు మాత్రం మా అమ్మ నాన్న గబ్బర్ సింగ్ అని పేరు పెట్టారనరా, నేను పెట్టుకోలా. ఐసి సాంబా, ఇంట్రెస్టింగ్. రే సాంబడు, నువ్వు ఒప్పుకుంటే మన పోలీస్ స్టేషన్ కొన్ని ట్రమెండస్ చేంజ్లు చేద్దామని ఉందిరా, ఏమంటావు? మేము ఒప్పుకోవడంలో ఏముందిలేండి, అలా చేసుకుందాం. కానీ ముందు ఆ సిగరెట్ కాల్చండి. సిగరెట్ మానేసాం కదరా. మానేశారా? మరి ఆ చేతిలో మానేయడం అంటే పారేయడం కదరా, పక్కన ఉంచుకొని మరి ఆపేయడం. ఐసి మీకు చాలా ఈగో ఉందండి. అదేంట్రో పుసుకుని అలానేసావు? తెలిసిపోతుంది కదా, ఇట్స్ క్లియర్. అయితే సాంబాబు పని చేయరా, చెప్పండి. రోజు నైగో స్టేషన్కి వచ్చాక నాకు ఫోన్ చేయి, నేను అప్పుడు వస్తాను. అదేంటిది? అదే చుట్టిది నీకు ముందుగా అన్నీ తెలిసిపోతాయి కదరా. ఇస్ ఇట్ క్లియర్? ఈ మామూలు కదా ఐటమ్ రాజా. ఓహో, గుర్రం, జీపు, బైక్ ఏంటి రూట్ని బట్టి వాడతారా? మూడ్ని బట్టి వాడతారు. బ్యాంకు దొంగలు భలే కుమ్మేశారు సార్. మార్కెట్లో అందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నారు సార్.
అగిపెట్టి గిగిపెట్టి కోడి కొంగ పిల్లి ఫిరంగి. ఫిరంగి అటు వచ్చింది కాబట్టి సరిపోయింది. ఇటు వచ్చి ఉంటే డ్యూటీలో బబ్బున్నావేంట్రా? ऐसा थोड़ा मत्तू आके निद्रा में गया बा. అయితే తోడ మొత్తం అసలు నిద్రమే గాయనా. హిందీ సినిమాకి తెలుగు సబ్ టైటిల్స్ లాగా భాష ఏంట్రా? అనేక ప్రాంతాలు ట్రాన్స్ఫర్ होके భాష కిచిడి కిచిడి हो गया बा. ఇంకోసారి డ్యూటీలో నిద్ర పోతే నీ ఫోటోకి దండేసి సీకల్ని ఇయ్యేద్దావా ఇయ్యేద్దావా కాన్సెప్ట్. ఉదయాన్నే యోగా చేసి మెడిటేషన్ చేస్తే ఎంత హాయిగా ఉంటుంది. అస్సలు శబ్దమే ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఏమండి కాఫీ తాగండి. ఏమిటి పోజు? మర్యాద ఏమిటి? రెస్పెక్టింగ్ అండి. నువ్వు రెస్పెక్టింగ్ ఇవ్వక్కర్లేదు గాని సౌండ్ చేయకుండా ఉంటే చాలు. తలుపు తోసుకుని రావాలి గాని బద్దలు కొట్టుకుని రాకూడదు. సరేనండి కాఫీ తాగండి. కాఫీ తాగండి అనొచ్చుగా. ఇది బాగుంది. నేనేం చెప్పలేదుగా. సోకు. తప్పుకో. శాంతం. రేయ్, ఏమిట్రా ఇది? చంద్రముఖి రజని లక 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 మెల్లగా చెప్పు. లక 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 లక. శాంతం ప్రశాంతం. గుడ్ మార్నింగ్ నాన్న. ఆహా, నువ్వు ఒక్కదానివే శబ్దం లేకుండా ప్రశాంతంగా గుడ్ మార్నింగ్ చెప్పావు. మరొక్కసారి చెప్పమ్మా. గుడ్ థ్యాంక్స్. వెళ్ళు వెళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతుల్లో హింసిస్తున్నారు. ఏం చేద్దాం. సారీ అండి. సారీ చెప్తున్నా. నేను విషయం అడగనా? అడుగు శాంతం. శబ్దం చేయకుండా అడుగు. ప్రశాంతంగా అడుగు. అలాగేనండి. మీరు ఎప్పుడు ఇలాగే ఇంట్లో ఉండి శాంతం ప్రశాంతం శాంతం ప్రశాంతం అని జపం చేస్తూనే ఉండండి. పైన ఉన్న ఆ కుర్రాళ్ళు వడ్డీ డబ్బులు నెల నెలకి ఎగ్గుడుతూనే ఉంటారు. వెళ్ళి ఆ డబ్బులు వసూలు చేసుకుని రండి హస్బెండ్. అలాగే శాంతం. సైలెన్స్. మెడిటేషన్ చేస్తున్నప్పుడు శబ్దం చేస్తారే. అమ్మా ఎన్నాళ్ళు ఇలా భయపడి చావాలి? ఈ రోజు నుంచి ఎవరు భయపడక్కర్లేదు. దీనికి ఐడియా నేను చెప్తాను. నా బంగారం, ఇంత మంచి ఐడియా ఇంత లేట్ గా చెప్పావండి. ఆపరేషన్ రెడీ రా. ఎక్స్క్యూజ్ మీ. డార్లింగ్. ముందు శాంతి చిన్నపిల్లలాగా కిసగీతలు పెడుతున్నావు. పదండి పదండి. నాన్నకి చెవులు పోయా. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, నా సేఫ్టీలో నేనున్నాను. కోరుకున్నది సాధించే హడియో సాంబా. టీవీలో నీ డాన్స్ చూసానన్నా. సూపర్ బాగుందా? అదిరింది. మీ ఫ్రెండ్స్ అందరూ చూసారా? అందరూ చూసారన్నా. వాళ్ళందరికీ ఓ మాట చెప్పు. ఏంటన్నా? ఏయ్ పిల్లలు. అంకుల్ మీ టీవీలో చేసిన చాలా బాగుంది. చాలా బాగుందని చెప్పినట్టే చేసావు. సరే నువ్వు చెప్పినట్టు చేశాను. అంకుల్ నేను చిరంజీవి లాగా ఉన్నానా? నెక్స్ట్ నువ్వేరా మెగాస్టార్. రాఘవా అదిరిపోయింది. ఇదే నేను ఆంధ్రాలో పుట్టాను కాబట్టి షేకేన్తో సరిపెట్టాను. నేను గనక అమెరికాలో పుట్టుంటే ఇంగ్లీష్ కి నువ్వు అమలాపురంలో పుట్టావు. నువ్వు సిగ్గుపడతావే రాఘవా. నేను సిగ్గుపడాలి కానీ. శాంతం ప్రశాంతం. రాఘవా నువ్వు వెళ్ళి ఫైనల్స్ చూసుకో. నేను వెళ్ళి కొంచెం యోగా చేసుకోవాలి. నాకు టెన్షన్ ఎక్కువగా ఉంది. పింగరోడు పీటగాడు గాలిగాడు గోలగాడు గంటలోడు చంటిగాడు
మాట్లాడు. యుద్ధం సచ్చినోడు దొంగ సచ్చినోడు ఏ పని సరిగ్గా చేయడు. ఏ అటెళ్ళి స్నానం చేయండి మీద నీళ్ళు అడతాయి. మేము పర్లేదని ఫీలింగ్. ఈ రోజు మా ఇంట్లో చేపల పులుసులు, 2 బొమ్మడాయిలు, 2 గొరకలు, 5-6 పిత్త పరుగులు పడ్డాయి. ఇంటికి భోజనానికి వచ్చేయండి రోయ్. ఒరే అవునరా, నువ్వు దూకితేప్పుడు చేతిలో కొట్టలేదు కదరా, ఇప్పుడు ఎలా వచ్చిందిరా? ఓ సదా, సరిగ్గా చేపలు దొరికే టైంకి నీ గోచి తగిలిందిరా. ఒరే కిందంతా ఓపెన్ స్టేడియం రా, నా గోచి నాకు ఇచ్చారా బాబు. అమ్మా చేపలు ఎగిరిపోతాయి. రే ఇవ్వకపోతే మొండి మాలతో బయటకు వచ్చేస్తాను రా. పెట్టంత వేసానికి సెట్ అంత గోల. పిట్టంతా ఒరే మ్యాటర్ తెలియకుండా టంగ్ స్లిప్ అయ్యావు, బయటకు వస్తే తెలుస్తుంది మనం ఏంటో. భయపెడుతున్నావు ఏంట్రా, రా బయటికి. ఒరే వచ్చేస్తాను రా. రాహా, ఒరే నిజంగా వచ్చేస్తాను రా. రా చూద్దాం. ఏమే ఆడ వచ్చేసినా వచ్చేయగలరు, వెళ్ళిపోతాం పదవే. ఏంటి వెళ్ళేది, మ్యాటర్ ఏంటో మనకి తెలియాలి కదా. ఏంటి తెలుసది, రాయహే. ఏరా అప్పిగా ఏంట్రా అటు ఇటు గోదావరిలో తెగేస్తున్నావు. ఆ పక్కన గోదావరి కొంచెం కలర్ మారుతాను. చా ఎద్దవా కటింగ్ లాపి మ్యాటర్ ఏంటో చెప్పు. కనకాన్ని లైన్ లో పెట్టాను కదా, ఓ పాలు చూసి వచ్చారు. సోనకం లాంటి నీ ఫేస్ కి కనకమా? కింద మూసుకోరు నీకు కనకం నీ అబ్బా అమ్మట్లేదు కదా. నేనేంటో చూపిస్తాను రా. ఇక నేను వెళ్తానే, మా నాన్న కోపడతాడు. వస్తే కనకం ఏంట్రా పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? మొన్న ఇచ్చిండో సరిపోలేదా, మళ్ళీ వచ్చావు? ఏం రాలే, డౌట్ వచ్చి బావలు పంపిస్తే వచ్చా. ఇంతకీ నీ చర్మ సౌందర్యానికి కారణం సొంతూరు సబ్బా కాదురా, సొంతూరు కొబ్బరి పీచు కావాలా? నిజంగా పడేహాడంటావా? ఆడి మొఖం పడేడేమో. సత్తునాయాల మనం అందంగా ఉండాలంటే మన అమ్మ బాబు అందంగా ఉండాలిరా యాదవ. ఎవరమ్మా బాబు? యాదవ డౌట్లొద్దు, నిక్కర్ పైకి లాక్కో. జారిపోయింది. నిక్కర్ చూసి మెచ్చేసుకుందిరా. యదవ యదవన్నరెదవ, ఎన్నిసార్లు తిట్టిన బుద్ధి రాదురా నీకు? కర్రెదవ బండనాయ. ఏరా ఇప్పుడైనా కన్ఫర్మ్ అయిందా? అయింది కానీ మధ్యలో మమ్మల్ని ఎందుకురా చూపించడం? ఓ సదా, మన లవ్ ప్రాబ్లం వస్తే బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ అని మీ అందరూ అన్నయ్యలని చెప్పా. ఏం తప్ప? తప్ప టచ్ చేసావురా. ఇన్నాళ్ళు నాకు అమ్మ ఉంది, నానున్నాడు, ఈరోజు నాకు చెల్లిని కూడా ఇచ్చావు. నీ ప్రేమకి బాగున్నాడు రా. ఏంట్రా ఇన్ని కార్లు వెళ్తున్నాయి, ఊళ్ళో ఏమైనా షూటింగా? కాదా కనకానికి షూటింగు? అదేరా కనకానికి తాంబూలాలంట. ఈ విషయం మాతో ఎందుకుగా చెప్పలేదు? మేమంతా పోయామనుకున్నావా? రేయ్ ఫ్రెండ్స్ అంటే ఒకే చెంపట్టుకుని కొట్టుకెళ్ళటం కాదురా. ఫ్రెండ్స్ అంటే ఒకే సిగరెట్ తో దమ్ము కొట్టడం కాదురా. ఫ్రెండ్స్ అంటే ఒక ఫిగర్ మీ ఫ్రెండ్షిప్ చూస్తుంటే నా కడుపు దేవేస్తుందిరా. చాలరా, ఈ జన్మకి స్నేహం చాలరా. వచ్చే జన్మ అంటూ ఉంటే అది కనకనకే. ఏయ్ ఈ జన్మలోనే నీకు కనకానికి పెళ్లి జరుగుద్ది. అయ్యా పల్లెలు మార్చుకోండి. ఆపండి. ఏ ఈ నిశ్చితార్థం నాకు ఇష్టం లేదు. ఆ అమ్మాయి అమ్మా బాబు అటున్నారు, వీడమ్మా బాబు ఇటున్నావు. మా అందరికీ నచ్చినప్పుడు మధ్యలో నచ్చకపోవడానికి నువ్వెవడిరా? పతితులార భ్రష్టులార బాధా సర్ప ద్రష్టులార ఏడవకండి ఏడవకండి, నేనున్నా. కన్నవాళ్ళు కనికరించకపోయినా నీ ప్రేమకు నేనున్నాను చెల్లమ్మా. ఎరా తాగొచ్చావా? మీరుండండి వీర్రాజు గారు. ఏయ్ సార్, కనకం మావాడు ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలియక ఈయన కనకానికి మీ సంబంధం గాయం చేశాడు. ఇది తప్పు. రేయ్ ఏ గొట్టంగా నేను ప్రేమించింది? మా అప్పలరాజు గారిని. చిచి, ఈ దాడబగా నేను ప్రేమించానా? అదేంటి, నేను కనుక చాలా స్ట్రాంగ్ గా ప్రేమించుకున్నానని చెప్పాడు మాతోటి. ఎరా నేను నిన్ను ప్రేమించానా? నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీ అబ్బా ఊరు పొందినాయాలో. అక్కడే ఉండరా, వస్తున్నాను. రేయ్ ఉండరా, పారిపోకరా. మగాడమైతే అక్కడే ఉండరా. ఎదవన్నారు ఊరు పొందినాయాలా. పెళ్లి కూతురు భద్రకాయలో ఉంది.
అలాగే పెళ్ళదు బాబాయ్, అలాగే పెళ్ళదు. అల్లుడు గారు నువ్వు పెళ్లి కొడుకున్నావు కదరా? కరగో. సచ్చినా. అబ్బా, బిందె. ఈ జిమ్మ అబ్బా, నా జుట్టు పోతే. బండగా. చావరా. కాకిన కొడుకు, కంచర్ కడుతున్న కొడుకు, చావరా. నీ జిమ్మడి పోను, చావరా. నీ అయ్య చావరా రే. పిల్లల కోసం ఫ్రెండ్స్ ఎలా ముందు వాడారు. ఈ వీరబాబు కూడా ఎంత చందాలో చేస్తాడు అనుకోలేదు. నేనా కనుక నేనేం చే మీ ఏసాలు మార్చి మా తలరాతలు మార్చినారు కదురా. చెప్తా మీ సంగతి. ఏవేవ్ దొంగనాసన్స్ వచ్చారు. ఇంత రాత్రి వచ్చారంటే అర్ధరాత్రి అలవాట్లు పోయినట్లేదండి. వాళ్ళ మాంగారు ఆస్తి రాసి ఇచ్చినట్టున్నాడు. రేయ్, ఆస్తి మొత్తం మీకే కదరా, మాకు 50-50 కావాలి. 50-50 ఏంటి? ఆస్తి మొత్తం నీ పేరునే పెట్టేస్తాం. ఆ? నీ ఏదో ప్లాన్ మూలంగా ఆ సింగిల్ కిడ్నీ గారు నోటుతో చెప్పుకోలేని పనులు చేయించాడు మా చేత. నిన్ను మామూలుగా ఎరా, ఆయన మెడల్లో తాడు బిగించి నా మెడల్లో తాడు తెంచేస్తారా? అయినా నేనేం చేశారా? చిరునవ్వుతో నువ్వే కావాలి, దీన్ని ఉంచుకో, దాన్ని వదిలి, ఇవన్నీ సూపర్ హిట్ ఫార్ములాస్ అంటే ఎగేసుకెళ్ళారుగా. బాగా అయినాది. ఆ స్టోన్ ఎవరిదే? నేనే కుక్క కాటుకు చెప్పు దెబ్బని ఆ పిండి ఆద్మీ హో నీంగే తమిళ కారనా ఆమా. ఆజీ వాజీ వాంగో బోంగో ఏమి నాటకాలు ఆడినారా. మిమ్మల్ని బట్టనీకి మీ పెండ్లి క్యాసెట్టు నా పెండ్లి క్యాసెట్టు కంటే గుడుక ఎక్కువ తూలు చూసినా. చెప్తా మీ పని చెప్తా. బావగారు ఎవరున్నారు మీరు? మీకొక న్యూస్ చెప్తా. దెబ్బకు గుండె సింగర్ నా కొడుకు కాకపోతే క్యాసెట్ చూసి డైరెక్ట్ గా మామయ్య గారికి చెప్పకుండా ఇక్కడికి వస్తాడా? నన్నే కట్టేస్తారా? మీ అంతు చూస్తా, మీ సంగతి తెలుసా, మీ ప్రాణాలు Don't shout. చూడండి అన్నయ్య గారు, కత్తిరించడాలు కొట్టేయడాలు తప్ప ఈ కిడ్నాప్లు మా ఇంట వంట లేవు. ఏదో పిల్లల భవిష్యత్తు కోసం మాకు తప్పట్లేదు. అవునంట. మీరు మరోలా అనుకోకండి అన్నయ్య. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. మీరు కాదు కూడదని అరిచారనుకోండి, ఆ అన్నం పెట్టము. మీకు అల్సర్ అంట కదా, అది క్యాన్సర్ లోకి దిగుతుంది. ఆలోచించండి. అబ్బా, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని ఎదవేంటే బావగారు, అర్థం చేసుకుంటాలే. అన్నయ్య, మీరు వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్జేనమ్మా. అయితే నేను చికెన్ ఉండి పెడతాను, తృప్తిగా కరువుదీరా తినండి అన్నయ్య. ఏమండి బావగారు, ఒక 1000 రూపాయలు ఇవ్వండి, మీకు సపరేట్గా 1/4 కిలో చికెన్ తెచ్చి పెడతాను. మీరు ఇవ్వలేరు కదా, నేనే తీసుకుంటా. 1/2 కిలో చికెన్ 1000 రూపాయలు. మీ కాడ చాలా చీప్. ఒరే చెత్తనా కొడుకులారా, నన్నం కాదురా, ఇట్లాంటి ఎదవులకు దొరికిపోయేలోగా మీ పెళ్ళాల కడుపులో కాయపడేలా చూసుకోండి. అది పండిందనుకోండి, ఇట్లాంటి లుచ్చాలు ఎంతమంది వచ్చినా ఏమీ పీకలేరు. ఏమంటారు బావగారు? కట్టేసి అడిగితే కాదంటారా బావగారు? చీపు సిలిపి. ఏం జరిగింది? అరే అంజీ, మనం ఎక్కడున్నాం రా? ఇంకేడా బొమ్మనాపదారు ఇంట్లో. డాడీ, హాయ్. ఒరే అంజీ, డాడీ కూడా ఇక్కడే ఉన్నాడు రా. డాడీ మీరు ఇక్కడ ఉన్నారేంటి? ముందు మీకది చెప్పండి రా, మీరేం చేసినారు? డాడీ, నాకు నిజం తెలిసిపోయింది. వీడు గుడ్డాడు కాదు, వీడు భక్తుడు కాదు, వీళ్ళిద్దరు బ్రదర్స్. ఇది వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం. ఇంటికాడ కూర్చొని హాయిగా బూత్ సినిమాల సీడీలు చూసుకోకుండా మీకెందుకు రా ఇవన్నీ? ఆ సినిమాలు చూడడానికే కాదు, యాక్ట్ చేయడానికి కూడా పనికొస్తాయి. నువ్వు కరెక్ట్ గా చెప్పినావు అబ్బి. రేయ్, వీళ్ళ సంగతి కనుక్కున్నానని నన్ను గుడుకా కట్టేసినారు. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ అక్కయ్య. మీ పిల్లలేనా? అవమ్మా, నా కొడుకులే. వీడు పెద్దోడు, తుమ్మిడి కొండబాబు. హాయ్ ఆంటీ. హాయ్. వాడి చిన్నోడు, తుమ్మిడి అంజిబాబు.
నువ్వు కూడా హాయ్ చెప్పరా? ఆయ్ అన్నయ్య మీ పిల్లలు చాలా ముచ్చటగా ఉన్నారు. అసలు మీ పోలికే లేదు. అవును మీ పిల్లలు వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్? నాన్ వెజ్ అక్కయ్య, పందులు లెక్క కిలోలు కిలో తింటా. అలా అనకండి అన్నయ్య, మీరు మాత్రం తక్కువ తింటారా? ఏంటే ఏటీఎం లో డ్రా చేసుకోండి. ఏమబ్బా ఇంకొకరు పిలిచినావు? 1000 రూపాయలు తీసుకుంటున్నా, పావు కిలో మాంసం తెస్తా, ముగ్గురు తృప్తిగా భోంచేయండి. రే రండ్రా. పావు కేజీ మాసం 1000 రూపాయలా? ఏంటి డాడీ? ఇప్పుడేం చూసినావురా? అన్నం తినేటప్పుడు మంచినీళ్ళ గుడికి 5 రూపాయలు అడుగుతాడు. కూర్చోండు, వాడు ఇంకేమేం చేశాడు. చెల్లమ్మా, ఇటువంటి కుర్చీలు ఇంకా ఉన్నాయా? అవసరాన్ని బట్టి కొట్టుకొస్తాం. కడుపుకి ఏం తింటున్నా? ఎటకారం. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అదే ఈ మమ్మీ. ఏమిటిది? ఏమైంది? కిడ్నాప్. అన్నయ్య వెజ్ ఆర్ నాన్ వెజ్? కట్టే శత్రులాడుతున్నారు, నా సంగతి తెలియదు, అంతు చూస్తా. నోరు మూసుకొని అడిగిన దానికి సమాధానం చెప్పు, లేకుంటే వాయమ్మ కూడు గుడుక పెట్టదు. మాడి సస్తావు. అక్కయ్య 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 బిర్యానీ కూడు పెట్టక్కయ్య. సెవెంత్ సీరియల్ టైం అవుతుంది. బావగారు అనాసిని తెచ్చేసా. అబ్బో, నీ వ్యాపారం చూసిన తర్వాత నా తలనొప్పి ఎగిరిపోయింది. దగ్గుతున్నారేం బావగారు? విక్స్ బిళ్ళ తీసుకురానా? 1000 రూపాయలే. నాకేం పర్లేదు, దుఃఖలాగుండా గానీ ఈ జోబీలో 5000 ఉన్నాయి. తీసుకపోయి ఈ సంబాటిలు కొనుక్కరా. 5000కు విషయం ఎక్కడొస్తుంది మరీను? అవును, అనాశనే 500 అమ్ముతుంటే. బాగా అర్థం చేసుకున్నారు. నువ్వే అర్థం చేసుకోవాలా మమ్మల్ని? ఈ జన్మలో మమ్మల్ని వదిలిపెట్టవా? మాకు మనవలు పుట్టాలిగా. వాళ్ళు పొద్దుకూకులు ఎక్కడ చేస్తుంటే నీకు మనవలు అట్ట పుడతారు. మా మామగాడు. బాబు, మేనేజర్ వచ్చి మిమ్మల్ని విడిపించాడా? ఎవడొచ్చాడండి? ఆ డబ్బు తీసుకుని వాడు అట్నుంచి అట్టే పారిపోయి ఉంటాడు. ఆయన అల్లు ప్రాణాలు పోతున్నాయంటే 1 కోటి రూపాయలు కూడా పంపించరా. బావగారు నీకు బిడ్డ కన్నా దుడ్డులు ఎక్కువై పుడిచినాయి. ఇంకా బతుకున్నావా పోయామని ఫోన్లో పలకరిస్తున్నారా? టైంకి మా నాన్న కలిసాడు కాబట్టి బతుకున్నాం. ఇదిగో మా మరాఠీ నాన్నతో మాట్లాడు. నాకీ పిల్లలకి చంపించి మీకు మీ మేనేజర్కి నమ్ముతాయి, నాకీ నమ్మవు. దొడ్లు కడిగించి, గ్లాసులు కడిగించి, చిచి చిచి ఇంకా కూడా నమ్మ పిల్లలకి మీ ఇంటికి పంపించే ప్రశ్నే గడియాదు. ఎన్నండి అంత మాట అనకండి బాబు గారు. నాకు మాత్రం ఎవరున్నారు చెప్పండి. ఆస్తి మొత్తం అల్లుల పేరుతో రాసేయాలనుకుంటున్నాను. మీరు వచ్చేయండి. మీ మాంగారు ఆస్తి మొత్తం మీ పేరు రాసేస్తారా? నిజమే. సడన్ గా బైక్ బరువెక్కిందేంటి? ఎవరా నువ్వు? నా బండి ఎప్పుడెక్కావు? వెనక్కి చూడకుండా బండి నడుపు, లేదంటే తల ఎగిరిపోతుంది. వచ్చే ఎదురు గాలికి తల మాత్రమే కాదురా, బాడీ ఎగిరిపోయేలా ఉంది. బండి స్పీడ్ గా పోనివరా. నీకోసం నేను మగధీర బైక్ స్టాండ్ సేవ్ చేయలేను. 30 కిలోమీటర్ల కంటే స్పీడ్ వెళ్ళొద్దని మెకానిక్ చెప్పాడు. నీ మెకానిక్ మాటను మడిచి బ్యాక్ పాకెట్ లో పెట్టుకో. పడక మోడర్న్ డ్రెస్ లో ఉన్న మాంత్రికుడా, ముందుకు ఎప్పుడు వచ్చావురా? అది సరే కానీ ముందు నువ్వు తలంచుకో. మాది తలలు తీసే వంశం రా. తల ముందే చెప్పాను కదా తలంచుకోమని. కొట్టడానికి వస్తున్నారని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. ఏదో కొబ్బరి నూనె రాయడానికి పిలిచినట్టు తల వంచు అంటే నాకేం అర్థమవుతుంది? జాగ్రత్త రా. నన్నే చేయమంటావు? రోడ్డంతా గుమ్మడికాయలు కొట్టారు. అయ్యో, అసలు ఎవడ్రా నువ్వు? ప్రెస్ రిపోర్టర్ బాస్. ఒక న్యూస్ కోసం కింద మీద పడుతున్నాను చూసారుగా. బాస్ బాస్ బాస్, వాళ్ళు వచ్చేస్తున్నారు, రండి పారిపోదాం. రేయ్, నువ్వు పిలిస్తే లేచి వచ్చేయడానికి నీ లవర్ నట్రా. బాస్ బాస్ బాస్, అయ్యో రేపు కాదు, ఇంకో 1 అవర్లో కావాలి. ఓకే సార్. జేకే, వైజాగ్ లో సెంటర్ పేజ్ నాకే అని ఒక అతను ఉన్నాడు. గుసగుసలో కింగ్, ఫోటోగ్రాఫర్ కూడా. ఆయనతో నైస్ గా మాట్లాడి మన పత్రిక రప్పించాను. ఆయన అందరికి పరిచయం చేయి. ఓకే ఓకే సార్. 2 in 1 ఇక్కడ ఉన్నోళ్ళకే జీతాలు ఇవ్వట్లేదు, ఇప్పుడు మళ్ళీ ఇంకొకడా? పద వెళ్ళి ఎవడో ఉచిత కార్మికుడు చూద్దాం. రే నువ్వు సార్, మీరా సెంటర్ పేజ్ నాకి? నిన్న మీలాంటి వాడిని ఒకరిని చూసాను సార్. మేసం మెలేస్తూ పోలీస్ గెటప్ తో చూసావా? డబుల్ యాక్షన్ కథ ఏమైనా ఉంటే రాజమౌళికి చెప్పరా, నాకు కాదు. సార్, మీ దగ్గర ఒక పల్సర్ ఉంది కదా? రౌడీలు కొట్టిన దెబ్బలకి ఇప్పుడు అల్సరే ఉందిరా. ఏంటి బాస్ మీరు అనేది?
రౌడీలతో తన్నించుకున్నారా? కాదు, ముద్దు పెట్టించుకున్నాను. మొహానికి దెబ్బలు చూడరా. కొట్టడంతో సరిపెట్టారా, ఇంటికి అడ్వాన్స్ గా ఇద్దామని ఉంచుకుని 20,000 పట్టుకుపోయారు. 20,000 gone? How? వీడెందుకు పమరేని అని కుక్కలా అరుస్తున్నాడు? వద్దులేండి బాస్, అయింది అయిపోయింది సరే. ఒంటికి రెంటికి వెళ్ళాలంటే రెంట కట్టకుండా ఎలా రా? సీను పట్టుకోండి బాస్, ఇది మా రూమ్ కి. ఇక నుంచి దానికి ఓనర్ మీరే బాస్. మేమిద్దరం జస్ట్ మీకు రూమ్ మేట్స్. ఓకే? రూమ్ ఎలా ఉంటుందిరా? స్వర్గం బాసు. Cheers! పోతే పోనీ పోరా. హలో పోతే పోనీ హలో పోరా. ఈ పాపపు జగతి శాశ్వతమెవరురా. వచ్చుటయేలో పోవుటయటకో వాస్తవమెవరు కనలేరు. ఊళ్ళో ఉన్న బ్యాక్టీరియా వైరస్ కి బర్త్ ప్లేస్ లో ఉంది. ఎలా ఉంటదని అడిగితే స్వర్గంలో ఉంటదని బిల్డప్ ఇచ్చారు. హాయ్ మావా. అడ్వాన్సే లేకుండా ఇల్లు ఓకే చేసాను చూసావా? ఏయ్ ఏంటిది ఇంట్లోకి షూ వేసుకొచ్చావు? ప్లీజ్, ఇంట్లో షూ అలౌడ్ కాదు. బయటికి వెళ్ళి విప్పేసిరా. ఏది ఈ మున్సిపాలిటీ కొంపలోకి రావడానికి నా 3,000 రూపాయల షూని బయట వదిలేసి రావాలా? రే, ఇంట్లో చెత్తబుట్టను చూసాను రా, కానీ చెత్తబుట్ట లాంటి ఇంటిని ఇప్పుడే చూస్తున్నాను. ఏంటి అంత మాట అనేసావు? ఎంతో మంది వచ్చారు మాతో షేర్ చేసుకోవడానికి, కుదరదనేసాడు. కానీ నీకు మాత్రం ఓకే అన్నాడు. ఒకవేళ నువ్వు జేకే ఫ్రెండ్స్ అని అడిగాను అంతే. బాస్, మీరు ఇక్కడ ఉంటున్న విషయం ఎవ్వరికి తెలియకూడదు. అసూయ పడతారు. Cheers! రే, మీకు అసలు మనస్సాక్షి లేదేరా? మున్సిపాలిటీ డ్రైనేజ్ కి వాకిలు కిటికీలు సెట్ చేసి దీన్ని కొంపట్టే కన్విన్స్ అవుతారా? ఏ ఎదవో బెల్ల కొడుతున్నాడు, వాడికి స్వాగతం పలకండి. నువ్వు వచ్చేటప్పుడు కొట్టావు కదా, అది ఇప్పటికి మోగుతోంది. వాల్ క్లాక్ లేట్ గా తిరుగుద్దని విన్నానరా, కానీ ఇండియాలోనే కాలింగ్ బెల్ లేట్ గా మౌడు ఇప్పుడే చూస్తున్నానరా. ఇదేం ఇల్లురా? డోంట్ వరీ, 2 రోజుల్లో అంతా సర్దుకుంటుంది. ఏ 2 రోజుల్లో మొత్తం క్లీన్ చేసేస్తారా? చే అలవాటైపోద్ది. మన చేతులు ఏముంది? రే, ఎవరో బెల్లు కొడుతున్నారుగా, తలుపు తీరా. నిన్న రాత్రి ఎవడో వచ్చి కొట్టుంటాడు, అది ఇప్పుడు మోగుతుంది. రే, తట్టే స్టైల్లోనే తెలియట్లా ఎవరు తడుతున్నారో, నువ్వే వెళ్ళి తీరా. లేచి వచ్చాననుకో. లేచి వస్తే ఏంట్రా? నోటి దూల పనికిరాదని ఊరికే అనరు. చెవులు పోయాయా? ఏంటిది కొత్తగా ఎక్స్ట్రా బెడ్? కొత్త రూమ్మేట్ నాకియా? ఏ వెంకటేష్ అన్న పేరును కుదించి వెంకీ అని పెట్టుకోవట్లేదా? అలాగే నా చెర్ల కిట్టైన కుదించి నాకి అని పెట్టుకున్నా. బై ద బై, చెయ్యి ఇవ్వాలన్న ఆశగానే ఉంది, కానీ లేచొచ్చానంటే ఏ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు? చీ, డిస్గస్టింగ్. నీకు తగిలే వాళ్ళందరూ ఇంతే. ఎనీవేస్, స్నానం చేసి. నీళ్లు పట్టలేదు. ఒకళ్ళకి 3 నీళ్లు పట్టాలని తెలీదా? అసలు ఇక్కడ వాటరే ఉంటే ఆ క్వార్టర్ ఎందుకు బ్యాలెన్స్ ఉంటుంది? జేకే, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వెంటనే స్నానం చేసి ఈ షర్ట్ వేసుకుని 11 o'clock మా ఇంటికి వస్తున్నా, ఓకే? ఎలాగూ విప్పేస్తాం కదా, దానికి ఎందుకు కొత్త షర్టు? షట్ అప్. రే, అటు చూడరా. బేబీ, ఐ వాంట్ మోర్. కూడా చెయ్యవు. ఎరా,
ఏంట్రా వాడు మరీ అలా పిండేస్తున్నాడు? ఫ్రెండ్స్ ఉన్నారని కూడా చూడకుండా మరీ బరి తెగుస్తున్నాడు. పొద్దున్నే మూడు ఫేస్బుక్ ట్విట్టర్ చూడవా? ఇవన్నీ లేటెస్ట్ ట్రెండ్. ఏంటిది లేటెస్ట్ ట్రెండ్? ఇదిగో బుల్నాయుడు, ఇవాళ కూడా అప్పంటే కుదరదు. క్యాష్ దిగితే గాని మొక్కలు ఎక్కవు. క్యాష్ దింపేద్దాం, కంగారేట్రా. ఇంటి ధర పెరిగిందంటే ఏటో అనుకున్నాను, నీ కోసమేరా. మరి ఏటీఎం వీటికి ఎంత ఇస్తా? అవతల మీ బామ్మ బకెట్ తన్నేసిందిరా, శవాన్ని ఎత్తేస్తున్నారు. వచ్చి శివరాకర చూపు చూసుకోరా ఎదవా. రే ముక్కేరా, అదేంట్రా ఎల్లవా? శవం ఇట్టే వెళ్తాది కదరా, అప్పుడు చూడచ్చులే. పండగ చేసుకున్నా అమ్మనే లైఫ్ వచ్చింది. అక్కడో లైఫ్ పోయింది, ఇక్కడో లైఫ్ వచ్చింది. భగవంతుడు బ్యాలెన్సింగ్ చేస్తాడు ప్రపంచకాన్ని. పేరెంట్ అన్నగా లేడీస్, ప్యాకెట్ అన్నగా పోలీసులు రాకుండా ఉంటారంట్రా. ఎవరి తాంబూలం వాళ్ళకి ఇచ్చేయాలా? అరే ఓ గబ్బర్ సింగ్ ఫౌజో గట్టిగా ఉన్న హోటల్ పొట్టిగా ఉన్న ఇటల్ ఫిట్ గా ఉన్న నాయన కలర్. అయితే మేము రావాలండి, మీరు వెళ్ళండి. ఓహో దేవుడా, మా వాళ్ళు ఫైటింగ్ చెప్పినా పర్లేదు, కనీసం డైటింగ్ చేసేలా చూడుతుంటే. ఇంతకీ ఎవరి మీద ఫైటింగ్? పేకాట రాయుళ్ళ మీద. పేకాట కనబడితే పెళ్లి చేయండి, కరికరం లేకుండా కాల్ చేయండి, అసలు ఈ వ్యసనాన్ని శాశ్వతంగా కూల్ చేయండి. ఏంటి ఫ్లో ఇలా పొంగిపోతుంది? ఓరు సాంబో రాసుకోరా. రాసుకోనా? ఏం రాసుకోను? అప్పుడప్పుడు మన నోట్లోంచి అద్భుతాలు ఆణిముత్యాలు జారి పడుతుంటాయి, వాటిని రాసుకోవాలి. అయ్యి బాబాయ్, ఇదే అద్భుతంగా ఉంది, ఇది కూడా రాసుకోనా? అద్భుతం అని నువ్వు ఫీల్ అయితే కాదు, నేను ఫీల్ అయితే నువ్వు రాసుకోవాలి. అది సరే గానీ ప్యాకాట్ గ్యాంగ్ మీద రైడింగ్ చేయాలి, ఫైరింగ్ కాదు. తరతరాలుగా రైడింగ్ చేస్తూనే ఉన్నారు, ఎవరన్నా మారారా? లేదే, అందుకే ఫైరింగ్ చేద్దాం. బుల్లెట్ దిగితే కానీ బుద్ధి రాదు. అవతల గబ్బర్ సింగ్ ఆగండ్రా, ప్యాకెట్లో డబ్బులు పోవాలి కానీ ప్యానాలు పోయేలాగా ఇక్కడ. ఏందక్క బాగా ఇంట్లో లేడా? 30 years కార్డ్స్ ఇక్కడ, 50 times జైలుకి వెళ్ళా. ఇవాళ గబ్బర్ సింగ్ నేను తేలిపోవరంతే. ఏంటండి ఈ దూరం? పేకాడితే ఆడతాము, దానికి రైడింగ్ చేసుకోవాలి, అరెస్ట్ చేసుకోవాలా? ఈ పేల్చడాలు ఏంటన్నా? ఓహో వచ్చాడండి పెద్ద ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. 30 years కార్డ్స్ ఇక్కడ, అంత మాత్రాన చట్టాన్ని చేతిలో తీసేసుకుంటారండి? ఈ మాత్రం దానికి చట్టం చేతిలో తీసుకోవడం ఎందుకులేరా? ఇంకో తుపా తీసుకొని కొడితే అన్నది పేల్తది. మరి అవును మరి. 30 years. ఏమా నిరంజనం, పార్టీ మారేది లేదు, జెండా మార్చేది లేదు అంటుంటావే, నువ్వు కూడా వచ్చేసినావా? అన్నా రాజకీయాల్లో ఉన్నాము, మన నోళ్ళకి నిజాలు బరువు అన్నా. అవునబ్బా. ఇదిగో సుబ్బారావు, నువ్వు జెండా తిప్పేసినావు. నువ్వు చాలా స్పీడ్ అప్ప, జంప్ అంటే అందరికంటే ముందుంటావు. ఎవడో ముక్కు మొహం తెలియని జితేందర్ని సీఎం చేస్తున్నారంటే మన కొరికేది ఏమిటి? ఇక్కడైతే క్యాష్ ఇస్తా ఉంటున్నారు, మంచి పోస్ట్ ఇస్తా ఉంటున్నారు. అంటది డ్రాగన్. ఒరే 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 ఒరే, పొద్దున్న లేస్తే తాటి మట్ట లాంటి నోరేసుకొని మమ్మల్ని అందరినీ ఎగుతావు. నువ్వు కూడా వచ్చేసినావు. టిఫిన్ తిన్నామని భోజనం మానేస్తామన్నా. గురుగారు, పార్టీ అనే పిల్లకాయలందరూ తోలుకొచ్చేసారు. మరి ఆ పెద్ద తలకాయ ఎక్కడా? కట్అవుట్ అదిరిందయ్యా. ఇతన్ని వెనకుంటే మీ పేరేంటండి? ముత్యాలరావు అండి. నానా కష్టాలు పడి పార్టీకి తెగ సేవలు చేశానండి. అట్లాంటి నన్ను పట్టుకొని, ఒరే ముత్యాలరావా, నీకు జనంలో చాలా చెడ్డ పేరు వచ్చేసింది కనుక నీకు ఈసారి సీటు ఇచ్చేది లేదు, వెళ్ళిపో అన్నారండి. అసలు ఏం జరిగిందంటేనండి, ఓ 100 ఎకరాల భూమి చుట్టూ రాళ్ళేశానండి. అడ్డొచ్చిన 6 వేసేసానండి. ఆ మాత్రం కబ్జాలు ఖూనీలు చేయకపోతే మరి ఎందుకండి? మరి జనానికి ఏం చెప్తారు? మన ఊరికి రింగు రోడ్డు అడిగా, నో అంది. మన ఊరికి మెట్రో రైలు అడిగా, థూ అంది. మన ఊరికి చార్మినార్ అడిగా, చీ అంది. ఎర్రిమాలోకం అండి, మనం ఏం చెప్పినా నమ్మేస్తారండి. మీరేం చెప్తారు? దిక్కుమాల జనానికి మనం ఏందంటే చెప్పేది, ఓటేస్తే ఎంత వస్తుంది అన్నది వాళ్ళ లెక్క, సీట్ ఎక్కితే ఎంత నొక్కొచ్చు అన్నది మన లెక్క.
ఈ లెక్కలు ఫాలో అయిన వాళ్ళు ఎవరు కూడా ఫెయిల్ అవ్వలే. ఒకవేళ ఫెయిల్ అయ్యానే అనుకోండి, మా నియోజకవర్గంలో 80% మా వాళ్ళు ఉన్నారు. ఒరే మనకు కించపరుస్తున్నారా అని చెప్తా. మన దేశంలో క్యాస్ట్కి క్యాష్కి పడినోళ్ళు ఎవ్వరూ ఉండరండి. సార్, మా ఏరియాలో టెండర్లు నేనే వేస్తుంటానండి. ఓ 50 CR నొక్కానండి. దానికి లెక్కలు అడుగుతారేంటండి? 50 CR నొక్కే ఫ్రీడమ్ లేకపోతే ఈ పదవులు ఎందుకండి? అదీగాక 10 ఏళ్ళ నుంచి ఒకే పార్టీ ఒకే జెండా బోర్ కొట్టేసిందండి. ఈ మధ్య గాలి కూడా పక్కేస్తుందంట. అందుకే జస్ట్ చేంజ్ కోసం ఇటు వచ్చా. మరి జనానికి ఏం చెప్తారు? అబ్బే అడగరండి. ఆల్రెడీ మనం నొక్కేసిన 50 CRలో ఒక CRతో క్రికెట్ కిట్లు ల్యాప్టాప్లు పంపిణీ చేశాంగా. ఇప్పుడు జనాల మధ్య ఉన్న పంచి డైలాగ్ ఏంటో తెలుసా? ఎవడ మాత్రం తింటలేదు, మా ఓడి తింటే తప్పేంటని. పైగా మనోడు అప్పుడే 50 కోట్లు నొక్కేశాడంట్రా. ఆయన్ని చూసి నేర్చుకోండి రోడ్డు మూలగా తీసుకున్నారే తప్ప వాళ్ళని నేను నొక్కేస్తున్నానని ఎవరో పట్టించుకోవట్లేదు సార్. సార్ 100 కొడితేనే సచిన్, 100 CR నొక్కితేనే పొలిటీషియన్ సార్. ఇదే ప్రజెంట్ జనాలు తీరేయండి. దీనికి మీరు ఫిక్స్ అయిపోండి. జనం అని అడగబాకండి. మీలో మీ ప్రాంతంలో జనానికి సమస్య ఉంది, దానికి న్యాయం జరగట్లేదు కాబట్టి పార్టీ మారుతున్నాం అని ఒక్కరు కూడా లేరా? చూసారా సార్ అందరూ ఎలా ఉన్నారు? మీలాంటి వాళ్ళు వస్తేనే కానీ జనానికి మంచి జరగదు సార్. రేట్లు మాట్లాడుకోకుండా జనం అంటే లాగులు ఏంటంటే ఎక్కడున్నాను? ఇప్పటికైతే ఇక్కడే ఉన్నామన్నా. కాసేపు అయితే ఎక్కడ ఉంటామో తెలియదన్నా. కొట్టారు ఏంటంటే ఆ కొట్టడే ఏంటి? ఇలాగైతే వాకౌట్ చేస్తాం అంతే. వాకౌట్ అని నాకౌట్ అయ్యాడు. ఇలా రా. మీ అమ్మగారి వయసు అంతా 70 ఏళ్ళండి. బోరు కొట్టిందని మార్చలేదే? అమ్మని ఎలా మారుస్తామండి? మరి అమ్మ లాంటి పార్టీని ఎలా మారుస్తావురా? ఎంతో మంది మహానుభావులు కూర్చున్న కుర్చీ మీద జితేందర్ లాంటి దుర్మార్గుడు కూర్చోకూడదని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. మీలో ఏ ఒక్కడికి జనం మీద రెస్పెక్ట్ లేదని అర్థమైంది. పదవిలోకి వచ్చేదాకా జనం మనం జనం వరం అని కూసే మీ నాలుక నరం పదవిలోకి రాగానే నరం మారి స్వరం మారి మనం వేరు జనం వేరు జనమే లేరు అని రంగు మార్చే మాటల బేరం ఇక సాగదు. ఈ రోజు నుంచి గడప గడపకి వెళ్ళి ప్రజల సమస్యలేంటో తెలుసుకొని తీర్చాలి. లేదంటే మీ లైఫ్ టైం ఎక్స్పైర్ అయినట్టే. బీ కేర్ఫుల్. లోపల పెగ్గుపడింది. లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగొద్దు. నేను 5 అంకెలు చదివేలోపు నువ్వు మాట్లాడాలి. 1 2 3 4. నీకు దండం పెడతాను రా. ఎప్పుడు మాట్లాడతావు చెప్పరా? 5 అనేస్తాను. స్టీఫెన్ రోబోట్ అంటే ఎవరు? భయ్యా हमको एक डाउट है. కాదురా బాయ్, నన్ను చూస్తేనే డౌట్లు వస్తున్నాయేమ్రా నీకు? नहीं भैया, जो लोकल के पैनापुर शेर का जैसा दिखाया, जो बहरी आ गए ना बिल्ली का जैसा दिखाया. इस टाइम में तुम्हारा सिचुएशन क्या है? इधर आडोला मध्य ఇజ్జత్ తీస్తుడు కొడుకు. ఎక్కడో గాంధీనగర్లో చికెన్ వండితే ఆ స్మెల్కి నా వ్రతం భంగమైందని కేసు పెట్టి పాటికి వెళ్ళి లాగేశాను. రాత్రులు ట్రైన్ సౌండ్కి నిద్ర పట్టడం లేదని సెంట్రల్ గవర్నమెంట్ మీద కేసు పెట్టి సెటిల్మెంట్కి రప్పించాను. రీసెంట్గా పక్కింటి షాడో నా సైట్లో పడిందని వాడి మీద కేసు వేసి ₹1,00,000 లాగేశాను. ఆడి షాడో పడితే నీకు వచ్చిన లాస్ ఏంటి? ఆ షాడో వల్ల నా బాడీలో డి విటమిన్ డెఫిషియన్సీ వచ్చిందని ఎఫిషియన్సీ వాడాను. ఇదిగో బాబు 2 ఐస్ క్రీమ్లు. హలో, ఐస్ చల్లగా ఉంటాయి. నోరు ముయ్, వెన్నముక్క కనిపిస్తుంది. నీకు ఎన్ని కావాలంటే నేను తిన్నా. నేను వచ్చి డబ్బులు ఇస్తానే. ఓకే బాబా, ఓకే బాబా. తిన్నాకొచ్చి డబ్బులు ఇస్తానన్నాను కదయ్యా. తినేసాడండి. పర్లేదు, ఇంకా 2 అన్ని తినేసాడండి.